ఉప పత్రికా విలేకరులు అందరూ కూడా దాన్ని ముందుకు తీసుకొని వచ్చి ప్రచార మాధ్యమాల్లో ఈ మా ప్రపంచ మహాసభల్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఇంకా మాట్లాడాలని చాలా అవకాశం లేదని ధన్యవాదాలు. సంతోషం, చాలా సంతోషం. తర్వాత ఒక ముగ్గురు తమ అభిప్రాయాలు తెలియజేసిన తర్వాత మాన్య మంత్రివర్యులు శ్రీమతి గల్లా ఆర్డి కుమార్ గారు మాట్లాడతారు. అనంతరం మన కలెక్టర్ గారు మాట్లాడతారు. కూడా ఎవరిని సంబోధించే పని లేదు, సూటిగా 1, 2, 3. ఓం నమో వెంకటేశ. నా పేరు వై రవీంద్ర. ప్రపంచ తెలుగు భాష ఉత్సవాలంటే ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదు, మాకు పాల్గొనే అవకాశం పడలేదు. ఇప్పుడు మన ఊళ్ళో చెబుతున్నారంటే చాలా గర్వంగా ఉంది. అయితే అటువంటి అనుభూతి కలిగించినటువంటి తెలుగు భాష బ్రహ్మోత్సవాలు మన తిరుపతిలోనే జరిగింది. తెలుగు భాష బ్రహ్మోత్సవాలప్పుడు వచ్చిన అతిథులందరినీ ఉచితంగా గౌరవించి భోజనాలు పెట్టించి వీధి వాడల నినాదాలతో బ్యానర్లు పెట్టి బ్రహ్మాండంగా నిర్మించారు. ఆ స్థాయికి తగ్గకుండా, తెలుగు భాష బ్రహ్మోత్సవాల స్థాయికి తగ్గకుండా ఈ ప్రపంచ తెలుగు భాష జరగాలని కోరుకుంటున్నాము, నిర్మించాలని కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశ. శ్రీమన్నారాయణ గారు. శ్రీమన్నారాయణ గారు. సభకు నమస్కారం. ఈ ప్రపంచ తెలుగు మహాసభ సందర్భంగా తెలుగు భాషోత్సవ సమితి తిరుపతి శాఖ గత 10 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్నది. మా శాఖ తరఫున ప్రభుత్వాన్ని మేము కోరుతున్నది ఏమిటంటే, తమిళ, కన్నడ, ఇతర రాష్ట్రాల్లో భాష అమలు కోసం ప్రత్యేక నిధులు కేటాయింపబడి ప్రత్యేక మంత్రిత్వ శాఖ నిర్వహించబడుతున్నది. మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రత్యేక మంత్రిత్వ శాఖ భాష అమలు కోసం ఏర్పాటు చేయాల్సిందిగా మనం పొరుగు రాష్ట్రాలని పోల్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి. భాషను బతికించుకోవడం కోసం సాధికార మండలిని 13 మంది సభ్యులతో ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే ఈ ప్రపంచ తెలుగు మహాసభ సందర్భంగా పొరుగు రాష్ట్రాల్లో వాళ్ళకు ఒక జాతీయ కవి ఉన్నారు, మన తెలుగులో లేరు. మన తెలుగు వారికి కూడా ఒక జాతీయ కవిని ప్రకటించుకోవాలని కోరుతూ ఉన్నాం. అలాగే తెలుగు మాధ్యమంలో చదివిన వారికి ఉద్యోగ అవకాశాల్లో 10% రిజర్వేషన్ తప్పకుండా కల్పిస్తే తప్ప తెలుగు ఎటువంటి పరిస్థితుల్లో అతను తెలుగు చెప్పే మార్గాన్ని తెలుగు మీడియం చదివే విద్యార్థులు కానీ ఏమాత్రం సమాజంలో తెలుగు లోకంలో గౌరవం లేదు. ఇలాంటివి అమలు చేయాలని ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. చాలా సంతోషం. అవన్నీ రాసి కూడా వెలువడి చిత్తూరు జిల్లా రచయితల సంఘం పక్షాన హరికృష్ణ. అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచం కొనియాడేలా తెలుగు మహాసభల్ని మనం తొందరలో నిర్వహించుకోబోతున్నాం. ఇది దిగ్విజయంగా తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతని తమ ప్రతిస్కంధాలను వేసుకొని విజయవంతం చేసినప్పుడే తెలుగువాడి వేడి నాడి యావత్ ప్రపంచానికి తెలుస్తుంది. అటువంటి బాధ్యతని మనం అంతా నిర్వహిద్దాం. అంతకు ముందుగానే ప్రభుత్వాలు కావచ్చు, పాలకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజలు కావచ్చు, భాషాభిమానులు కావచ్చు, ఎవరైనా సరే ఈ రోజు మన తెలుగు జాతికి, భాషకి, సంస్కృతికి, సాంప్రదాయాలకు పట్టిన దుస్థితిని, దుర్గతిని పోగొట్టడానికి మనం కృషి చేయాల్సిన ఎంతైనా అవసరం ఉంది. భాష పట్ల చాలా నిర్లక్ష్య భావం ఈనాడు ప్రతి మనిషిలో, ప్రతి మనసులో ఉంది. తెలుగు వాడే భాషకు కీడు చేస్తున్నాడు. ఇది చాలా దారుణమైన నేరంగా భావించవచ్చు. ఎక్కడ పాఠశాలలో కూడా తెలుగును మాట్లాడితే అపరాధాలు వేసే దుస్థితి ఉంది. కాబట్టి ఇది నివారించడానికి, భాషను అమలు చేయడానికి పాలనా భాషగా, పరిపాలనా భాషగా, అధికార భాషగా, బోధనా భాషగా ఈ తెలుగును అన్ని స్థాయిలో అమలు చేయాల్సిన పని మనం ముందుగా చేయాలని నేను కోరుకుంటున్నా. అవార్డులు, రివార్డులు, సన్మానాలు, సత్కారాలు ముఖ్యం కాదు. భాషను అమలు చేయడమే మన పనిగా భావించాలి. ఆ తెలుగు తల్లి పులకించేలా, తెలుగు భాష యావత్ ప్రపంచాన్ని పలకరించేలా మనం తెలుగు భాషను అమలు చేయాలని కోరుకుంటూ, ప్రార్థిస్తూ, అర్థిస్తూ ఒక తెలుగు భాషాభిమానిగా
నా గుండె ఘోషను మీకు విన్నవిస్తూ పాలకులుగా ఈ పని చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై హింద్. ధన్యవాదాలు. శ్రీ విజయకాంత్ ఒక్క నిమిషం. నమస్కారం చెప్తూ ఈ నెలలోనే మేము ఘంటసాల కార్యక్రమాలు 11 రోజులు ఆరాధనోత్సవాలు చేసి ఘంటసాల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రపంచ మహాసభలు తిరుపతిలో జరుపుకోవడం మరి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గ విషయం. మరి ఎందుకంటే దైవ సన్నిధిలో జరుపుకున్నట్టే ప్రపంచ మహాసభలు తిరుపతిలో జరుపుకోవడం. అయితే మేము మంత్రివర్యులకు ముఖ్యంగా విన్నవించుకునేది ఏంటంటే ఘంటసాల మాస్టర్ గారు తిరుపతి అంటే ఎంతో ఇష్టం, తిరుపతిలో ప్రేక్షకులు అంటే ఎంతో ఇష్టం. వెంకటేశ్వర ఆస్థాన గాయకుడు కాబట్టి వారికి ఘంటసాల గారి పేరు మీద ఒక వేదికను కూడా ఏర్పాటు చేయాలని, ప్రతిరోజు ఘంటసాల పాటలు వినే విధంగా ప్రేక్షకులు 3 రోజులు అవకాశాన్ని కల్పించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. ఇవాళ తెలుగు జాతి చేసుకున్న పుణ్యం ఏంటంటే ఈ సభను పరిశీలిస్తే అటుపక్క ఒక పంచసహస్రావధాని మేడసాని మోహన్ కూర్చున్నారు. గత 8 రోజులుగా మరొక సహస్రావధాని త్రిభాషా సహస్రావధాని డాక్టర్ వద్దిపతి పద్మాకర్ ఇక్కడ ప్రవచనాలు చేస్తున్నారు. డాక్టర్ వద్దిపతి పద్మాకర్ గారిని సవినయంగా తెలుగు భాషకు సంబంధించిన కవిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నేను చిన్న విషయం చెప్పాల్సింది, ఏది కానీ మన రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ తప్పనిసరి చేస్తే తప్ప ఏది కానీ సాధారణంగా మనం ప్రజెంట్ అంటే ఇప్పటి ఉండే మనం క్యారెక్టర్ ఫార్మేషన్ ఆ ఏజ్లో అవి తప్పకుండా పెట్టమని ఇక్కడే కాదు మీరు తెలుగు మహాసభ రాజీవ్ కాలనీలో కూడా ఈ సజెషన్ మాత్రం దయచేసి పాటించండి. ప్రతి ఒక్క ఉదాహరణ ఇది 9వ శతకము, 8వ శతకము, భర్తృహర సుభాషితాలు ఇటువంటి తప్పకుండా పెడితే పిల్లలు చాలా వరకు ఆ చిన్నతనంలో నేర్చుకుని బాగా జ్ఞాపకం ఉంటాయి, అయిపోతారు. ఓకే. శ్రీ రంజిత్ కుమార్. పెద్దలందరికీ నమస్కారం. ఈ రోజున ప్రపంచ తెలుగు మహాసభలు తెలుగు భాషను పరిపాలన భాషగా గుర్తించకుండా ఈరోజు ప్రపంచ మహాసభలు జరుపుకుంటున్నాం. దీనికి విచారం వ్యక్తం చేస్తూనే మన పండుగ జరుపుకుంటున్నాం కాబట్టి ఆనందం వ్యక్తం చేస్తూ ఈ రోజున మనం ఇక్కడ సమావేశమైనటువంటి ముఖ్య ఉద్దేశం అందరికీ తెలిసినటువంటి విషయం, ప్రధానంగా ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాం. దాదాపు కోట్ల రూపాయల డబ్బులు వస్తున్నాయి. ఈ డబ్బులు వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ పండుగ జరుపుకుంటాం, ప్రపంచ దేశాల నుంచి వస్తారు, వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నందుకు, ఇక్కడ మనం మహాసభలు ఏర్పాటు చేస్తున్నందుకు గుర్తుగా ఇక్కడ ఏకశిలా స్తూపాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము తెలుగు భాష అభిమానులుగా మేము మంత్రి గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ మహాసభలు జరుపుతున్నందుకు గుర్తుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈరోజు తెలుగు మహాసభల సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి అందరూ కూడా ఇందులో అవకాశం కల్పించాలని, అదేవిధంగా ప్రతినిధి రుసుము దాదాపు 500 రూపాయలంటే అది చాలా కష్టసాధ్యం. దయచేసి దాన్ని విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ దీన్ని తగ్గించే విధంగా ప్రభుత్వం చూడాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. అయ్యా, 500 రూపాయలు ప్రతినిధి రుసుము. ప్రేక్షకులు ప్రతినిధులు ఎవరంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు సదస్సులో పాల్గొనడానికి వీలుగా మధ్యాహ్న భోజనం వాళ్ళకు ఉచితంగా ఇవ్వడం, వసతి ఏర్పాటు చేసుకోవడం కోసం కొంచెం సౌకర్యాలు కల్పించడం, ట్రాన్స్పోర్ట్ కోసం వాళ్ళకు ఒక సంచి ఇస్తాం, కిట్, అందులో కొన్ని పుస్తకాలు ఇవ్వడం. ఇదే విదేశాలకు సంబంధించిన వాళ్ళు కానీ భారతీయుల్లో మనం ఎవరైనా సరే హాయిగా నిజాయితీగా తాళలు ఎగరేసుకొని తెలుగు మహాసభల్లోకి నేరుగా వచ్చేయవచ్చును. మాన్య మంత్రివర్యులు మరి వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆమెగా తులసిరామ్ నాయుడు గారి ఒక్క నిమిషం మాట్లాడవలసింది. సభకు నమస్కారం. వేదికలంచిన అలంకరించిన పెద్దలందరికీ వందనాలు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలుగు మహాసభల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పార్థసారథి గారు, మా గౌరవ మంత్రివర్యులు అరుణ్ కుమార్ గారి
ఇతర ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు మేము కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మా వంతు కృషిని మేము చేస్తామని తెలియజేస్తూ, తెలుగు మహాసభలు జరిగేటప్పుడు తిరుపతి వీధుల్లో తెలుగు వారి నృత్య రూపకాలైనటువంటి ప్రతి జిల్లాలో ఒక్కో నృత్య రూపకం ఉంటుంది. తెలుగు వారి సాంప్రదాయ నృత్య రుచులు ఉంటాయి. వాటినన్నింటినీ తిరుపతి వీధుల్లో ప్రదర్శన చేసే విధంగా మా కార్యాచరణ కమిటీ ఓ భాగంగా తీసుకోవాలని మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా తిరుపతి నగర వీధుల్లో తెలుగు వారి సాంప్రదాయానికి చిహ్నమైనటువంటి కాగడ కాగడాల ప్రదర్శనని పెద్ద ఎత్తున చేపట్టడానికి మా కార్యాచరణ కమిటీ అనుమతినిస్తుందని, తెలుగువారి కార్యక్రమానికి కాగడాల ప్రదర్శన అనేది చాలా అందాన్ని ఇస్తుందని, శోభనిస్తుందని నా యొక్క అభిప్రాయం. తెలుగువారి ప్రతి ఒక్కరూ తిరుపతిలో తెలుగు భాషాభిమానులు అందరూ ఈ కాగడాల ప్రదర్శన కార్యక్రమానికి ఇచ్చారని, అదేవిధంగా మా మంత్రివర్యుని ఈ విషయమై మేము అనుమతి కోరుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని అన్ని వేళలా మేము శ్రమించి ప్రపంచం మొత్తం తెలుగు భాష గర్వపడే విధంగా, తెలుగు వారు గర్వపడే విధంగా తిరుపతిలో నిర్వహిస్తామని, దానికి మా వంతు కృషి ఎప్పుడు ఉంటుందని ఆ దేవదేవుల ఆశీస్సులు మన కార్యక్రమాలకు ఉండాలని కోరుకుంటూ సెలవు. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ పక్షాన నరేష్ బాబు గారు ఒక్క నిమిషం. సభకు నమస్కారం. తెలుగు ప్రపంచ మహాసభలను ఇక్కడ ఏర్పాటు చేయడం, ప్రభుత్వం పూనుకోవడం చాలా ఆనందకరమైనటువంటి విషయం. ముఖ్యంగా గత సంవత్సరం మన తెలుగు చిత్తూరు జిల్లా శతజయంతి ఉత్సవాలను ఏ విధంగా అయితే ఎంతో దిగ్విజయంగా నిర్వహించున్నాము, అదేవిధంగా ప్రపంచ తెలుగు మహాసభలు కూడా నిర్వహించాలంటే దీని గురించి గ్రామాన ప్రచారం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇందుకు మరి పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులని, అదేవిధంగా విద్యార్థుల ద్వారా ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించినట్లయితే ఈ కార్యక్రమాలు విజయవంతమవుతాయని చెప్పి మా యొక్క అభిప్రాయం. మరొక ముఖ్యమైనటువంటి విషయం, భాషలో ఉన్నటువంటి సౌందర్యాన్ని కోల్పోతూ ఉన్నారు. చాలా చేదుకరమైనటువంటి నిజాలు ఏంటంటే, ఇంటర్మీడియట్ స్థాయిలో 10వ తరగతిలో మాతృభాషలోనే ఫెయిల్ అయ్యేటువంటి సంఖ్య అధికంగా ఉండడం ప్రపంచంలోనే మన తెలుగు రాష్ట్రంలో ఉంది. దీన్ని అధిగమించాలి అంటే భావి తరాలకు మన తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలియపరిచేటువంటి విధంగా పాఠశాల స్థాయిలో ఈ భాషలకు సంబంధించినటువంటి సమస్యల్ని తీర్చాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది. ఈ కార్యక్రమ నిర్వహణకి మనం ముగింపులోకి వచ్చాం. అనంతరం మన వెంకటేశ్వర గారి యొక్క ముగింపు కార్యక్రమం కూడా ఉంది కనుక సభకు నమస్కారం. 37 సంవత్సరాల తర్వాత ఈరోజు మన తిరుపతి పట్టణంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుకుంటున్నందుకు అధ్యక్షత వహించినటువంటి మన డైరెక్టర్ సాంస్కృతిక వ్యవహారాల కౌశల్ ప్రసాద్ గారికి, అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రివర్యులు గౌరవనీయ శ్రీ పార్థసారథి గారికి, పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శివప్రసాద్ గారికి, ఎమ్మెల్సీ గౌరవనీయులు శ్రీ శ్రీనివాసరెడ్డి గారికి, ఈ జిల్లా కలెక్టర్ శ్రీ సామల నాగరాజు గారికి, జాయింట్ కలెక్టర్ శ్రీ వినయచంద్ర గారికి, అధికార భాషా సంఘ సభ్యులు శ్రీ వేపల్లి కాదర్ గారికి, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ అయినటువంటి శ్రీ మేడసాని మోహన్ గారికి, టీటీడీసీ చంద్రశేఖర్ రెడ్డి గారికి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి కసిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ప్రత్యేకాధికారి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఎస్ రఘునాథ్ గారికి, ఆర్డీఓ రామచంద్రారెడ్డి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులకి, కళాభిమానులకి, భాషా సంఘ అభిమానులకి, సోదరిమణులకి, పండితులకి, కవులకి, గాయకులకి, మీడియా సోదరులకి అందరికీ కూడా నమస్కారం. నిజంగానే ఈరోజు మనం ఈ తెలుగు మహాసభల్ని తిరుపతిలో జరుపుకోవడం అనేది మనందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను.
ఎందుకంటే 37 సంవత్సరాలకు ముందు ఆంధ్రదేశంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. ఈరోజు మళ్ళీ 37 సంవత్సరాల తర్వాత ఈ రోజు జరగడం గొప్ప విశేషం. ఆ రోజు వాడు ఇచ్చినటువంటి లిస్టు నేను చూశాను. ఆ లిస్టులో 37వ సంవత్సరంలో ఎవరెవరు అందులో పార్టిసిపేట్ చేశారని. అందులో కీర్తిశేషులు మా నాన్నగారు శ్రీ పి రాజగోపాల్ నాయుడు గారి పేరు 3 కమిటీలో ఉంటూ నాకు నిజంగా ఒళ్ళు జలవరించింది. అటువంటి మహానాయకులందరూ కూడాను ఏర్పాటు చేసినటువంటి ఈ తెలుగు మహాసభలు ఈరోజు వారి బిడ్డగా నాకు అవకాశం రావడం, అందులో మన తిరుపతిలో రావడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నా. మనం అందరూ కూడా ఇది అరుదైనటువంటి అవకాశం. ఎంతో మంది ఎన్నో చెడగొట్టాలన్నా చేయాలన్నా కానీ మీరందరూ కూడా కంపల్సరీగా ముందుండి నడిపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈరోజు నిజంగానే తొందరలో ఒక 2 రోజుల్లోనే ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి పెద్ద ప్రచారం లేదు, ఏమీ లేదు. మేము వచ్చేటప్పటికి 2 వర్షాల్లోనే మనుషులు ఉన్నారు, మీకు ఎక్కువ లేదు. కానీ ఈరోజు హాల్ నిండా ఇంటికి వెళ్ళాలంటే వచ్చేటప్పటికి అందరూ కూడా హాల్ ఇంటికి వెళ్ళాలంటే నిజంగా ఈ తెలుగు మీద ఎంత అభిమానం ఉందని చెప్పేసి మీరు ఎందుకు నవ్వుతున్నారో నాకైతే తెలియదు. కానీ తెలుగును మనం వీధుల్లో ఎగటాలు చేస్తే మనం ప్రవర్తించకూడదని చెప్పేసి నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను. ఈరోజు మీరు ఎందుకైనా రాయండి, ఏమైనా రాయండి, తెలుగు భాషా సంఘాన్ని మనం పునరుద్ధరించడానికి, తెలుగు మహాసభలు జరుపుకోవడానికి మనం అందరం కూడా బాధ్యతగా మనమందరం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు, విజ్ఞులు, యోగ్యులు. కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఈ తెలుగును మనం ఎగతాళి చేయకూడదు. ఈ తెలుగును మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకెళ్ళాలి. ఇది మన మాతృ భాష, మన తల్లి నేర్పిన భాష, మన తల్లి గడ్డపైన నడయాడినటువంటి దేశంలో మనం నేర్చుకున్నటువంటి భాష. కాబట్టి దీన్ని కించపరచాల్సిన అవసరం ఏ మాత్రం లేదని చెప్పి కూడా నేను సమయంగా మీకు అందరూ కూడా నేను మనం చేసుకుంటున్నాను. ఈరోజు నిజంగా తెలుగు అనేది మాయమైపోతా ఉంది. మామూలుగా అమెరికా వంటి దేశాల్లో, రష్యాలో కానీ, హంగేరియన్స్ కానీ, టిబెటియన్స్ కానీ, జపనీస్ కానివ్వండి, మరి ఎవరైనా సరే అందరూ ఫిలిప్పీన్స్ కానివ్వండి, చైనీస్ కానివ్వండి, అక్కడికి వచ్చి భాష నేర్చుకుంటున్నారు. వాళ్ళ భాష ఎప్పుడు వాళ్ళ భాషనే నేర్చుకుంటున్నారు. అదేవిధంగా అక్కడికి వచ్చి ఇంగ్లీష్ నేర్చుకుని పనిచేస్తున్నారు తప్ప మన భాషను మర్చిపోయి అక్కడికి రావడం లేదు. కానీ ఈరోజు నేను చెప్పేది మన యూనివర్సల్ లాంగ్వేజ్ మరి ఇంగ్లీష్ మనం ఉండాల్సిందే. ఎందుకంటే బతుకుతీరు కోసం తప్పనిసరిగా యూనివర్సల్ లాంగ్వేజ్గా మరి ఇంగ్లీష్ గౌరవించాల్సిందే. మనం విదేశాల్లో పోయినప్పుడు మన బతుకుతీరు కోసం వాడుకోవాల్సిందే. కానీ మన భాషను మర్చిపోమని బట్టి ఎవరో చెప్పలేదని చెప్పేసి నా నమ్మకం. మన భాషను మన భాషగా ఎంచుకోవాలి. మామూలుగా కాన్స్టిట్యూన్సీలో తిరిగేటప్పుడు ఒక రోజు నేను వెళ్తే ఒక ముస్లిం వచ్చి అమ్మ నాకు పెన్షన్ లేదని చాలా ధైర్యంగా అడిగింది. సరే రా నా పక్కన నిలబడి ఫోటో తీసుకొని చెప్పి ఆమె నేను పిలవడం జరిగింది. వెంటనే కుర్చీలోనే సెట్ చేసుకుని గట్టిగా నిలబడి ఫోటో నిలబడి ఎంతో ఉత్సాహంగా నిలబడి తీసుకొని ఓకే ఓకే థ్యాంక్ యూ అని అంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే కుగ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు ధన్యవాదాలు తెలుపడానికి కానీ దేనికి కానీ భాష లేకుండా ఓకే థ్యాంక్ యూ అంటే నేను నిజంగా ఆశ్చర్యపోయాను. ఒక విధంగా సంతోషపడ్డారు. వీళ్ళందరూ కూడా నాగరికత ఎక్కువగా సంపాదించుకుంటున్నారని. ఎంత నాగరికత ఉన్నా ఏమున్నా కానీ మన భాష మనం మర్చిపోకూడదని చెప్పనేసి నా కోరిక. ఈరోజు భాషాభిమానుల ఐక్యవేద కూడా నాకు కొన్ని సమస్యలు ఇచ్చారు. అవన్నీ కూడా నేను ముఖ్యమంత్రి గారికి పంపించడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్లో కూడా అవన్నీ గురించి కూడా మాట్లాడటం జరిగింది. మీరు ఇచ్చినటువంటి పైలాలు కానీ, తర్వాత ఏదైనా మంచి భవనాలు కానీ, ఇవన్నీ కూడా మీరు ఏవైతే కోరికలు ఇచ్చారో అవన్నీ కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా దాని గురించి పరిశీలిస్తున్నారు. ఇదంతా మన భాష, మన పండగ, మనం చేసుకునేటటువంటి మరి ఈరోజు ఈ కార్యక్రమం. అమెరికా వంటి దేశాల్లోనే తెలుగును కాపాడుకోవడానికి, వాళ్ళ బిడ్డలకు తెలుగు చెప్పించుకోవడానికి తెలుగు స్కూల్ పెట్టి వాళ్ళు ఎంతో ఇతోధికంగా సేవ చేస్తున్నారు. ఈ రోజు బెజవాడలో మంచు దాగడం ఎంత కష్టమో, బెజవాడ అంటే ఎంతో వేడి ప్రదేశం, అక్కడ ఒక మంచు గడ్డను దాచుకోవాలంటే చాలా కష్టపడాలి. అదేవిధంగా మన కల్చర్ను అమెరికా వంటి దేశాల్లో మరి దాచుకోవాలంటే, పిల్లలకు అందరికీ నేర్పించాలంటే, మన భాష నేర్పించాలంటే ఎంతో కష్టమైనటువంటిది. అటువంటి ఆ దేశాల్లోనే మన NRIs అందరూ కూడాను తెలుగు నేర్పించి పిల్లలకు కూడా తెలుగు కల్చర్ ఉండాలని చెప్పనేసి అదేవిధంగా తెలుగు మహాసభలు పెట్టి అందరూ కూడా ఇన్వైట్ చేసినటువంటి విషయం మీకు అందరూ కూడా తెలిసినటువంటి విషయం. అదేవిధంగా ఈరోజు ఆంధ్రదేశంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో
అదేవిధంగా తమిళనాడుకి వెళ్తే ఏ బస్సు పేరు చూసినా కానీ ఏ షాప్ పేరు చూసినా కానీ మనకేం తెలియదు, అంతా తమిళలో ఉంటుంది. ఆ విధంగా చేయమని ఇక్కడ చెప్పడం లేదు, మీరు ఇంగ్లీష్లో రాసుకోండి పేర్లండి, కానీ తెలుగు పేరు కూడా పక్కన ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదే దిశగా భాషా సంఘంలో కూడా నాకు ఇచ్చినటువంటి వినతిపత్రంలో కూడా ఉంది. దానినే సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి నేతలందరూ కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఇంగ్లీష్ లో పేరు పెట్టుకోండి, ఏ భాషలో పెట్టుకోండి, కానీ పక్కన మటుకు తెలుగు భాష అనేది ఉండాలి లేకపోవడం చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకున్నాను. ఇది మన తల్లి భాష, మనం పుట్టినటువంటి గడ్డ, మన భాషను మన గడ్డను మనమే గౌరవించుకొని ఇంకెవరు కూడా గౌరవించడం అని చెప్పేసి మీరందరూ కూడా నేర్చుకోవాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు మన గవర్నమెంట్ అందరూ కలిసి ప్రతి జిల్లాకు కూడా 24 లక్షల రూపాయలు మనం అందిస్తూ ఉంది. దాంతో ప్రతి మండలంలో కూడా 66 మండలాల్లో ప్రతి మండలంలో కూడా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మనమంతా కూడా నిర్ణయించుకోవడం కూడా జరిగింది. దీనికి యువత ముందుకు వస్తారా, పెద్దవాళ్ళ ముందుకు వస్తారా, మహిళల ముందుకు వస్తారా, ఎవరైనా సరే మీరందరూ ఎవరు ముందుకు వచ్చినా కానీ దీని అంతా భాషోద్యమాన్ని మనం ఒక ఉద్యమంలాగా తీసుకెళ్ళి దీన్ని నడిపించాల్సిన అవసరం బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి నేను మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ 2012 డిసెంబర్ 27, 28, 29 తేదీల్లో జరగబోయే ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. ఇది తిరుపతి చరిత్రలోనే శాశ్వతంగా నిలిచిపోయేటట్టు చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ దాదాపు 1 లక్ష మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. వీరిలో విదేశీ ప్రతినిధులు 1000 మంది, ఇతర రాష్ట్రాల ప్రతినిధులు 2000 మంది, కళాకారులు 3000 మంది ఉంటారు. ఇతర ప్రముఖులు ఎందరో ఉంటారు. ఇవన్నీ వివరాలు మీకు చెప్తాను. సాధారణ ప్రేక్షకులు రోజుకు కనీసం 30,000 నుంచి 40,000 వరకు రావచ్చని అంచనా వేస్తున్నారు. వీరందరికీ తిరుపతిలో ఉన్న మనం ఆతిథ్యం కంపల్సరీగా సమకూర్చాలి. ఆతిథ్యం అంటే వసతి, భోజనం, రవాణా సౌకర్యాలు ప్రధానంగా చూసుకోవాలి. ఇవి కాక అవిలాలోని 90 ఎకరాల విశాలమైన స్థలాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచ తెలుగు మహాసభల ప్రాంగణంలో ఒక ప్రధాన వేదిక, 5 ఉపవేదికలు, 5 సెమినార్ హాళ్లు, ప్రపంచ తెలుగు పుస్తక ప్రదర్శనశాల, పురావస్తు ప్రదర్శనశాల, గ్రామీణ క్రీడా ప్రాంగణం, ఫుడ్ కోర్టు, మీడియా ప్రాంగణం, రెస్ట్ రూమ్లు, క్లోక్ రూమ్లు, సామాన్లు భద్రపరచడానికి, విశ్రాంతి శాలలు, వైద్య సహాయ కేంద్రాలు, సమాచార నిరీక్షణ కేంద్రాలు, రక్షిత పట్ట నిలయాలు ఎన్నెన్నో మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవి కాక సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలు చాలా ప్రధానంగా చూడవలసినటువంటి అవసరం ఉంది. ఈ సమస్యలు సజావుగా సాగాలంటే స్వచ్ఛందంగా ఎన్నో విభాగాల సేవలు అందించాలి. అందరూ కలిసి పనిచేయాలి. ఆరోగ్య పారిశుద్ధ్య కమిటీ, మహిళా కమిటీ, స్టేజ్ రంగాలంకరణ కమిటీ, ఈ కమిటీలో సభ్యులుగా ఉండి మనం అతిథులతో సేవలు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సదస్సుల కోసం 48 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఎటువంటి విభేదాలకు, అపోహలకి, ఉద్వేగాలకు తావివ్వకుండా ఈ సభలు మన ఇంటి పండుగగా భావించి కార్యక్రమాలు నిర్వర్తించుకోవాలని చెప్పేసి మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. తిరుపతి పేరు ప్రతిష్టలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాలని కూడా మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాను. ఈ కమిటీలన్నీ మనం చేస్తున్నాము. ఎవరైనా ఉత్సాహవంతులు ఉంటే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మేము ఈ కమిటీలో ఉంటాం, మేము పనిచేస్తామంటే అందరూ ఆహ్వానితులు, అందరూ కూడా కమిటీలో చేర్చడం జరుగుతుంది. ఇప్పటి నుంచి 17వ తేదీ వరకు కూడా నేను ఇక్కడే ఉండటం జరుగుతుంది. ఇక్కడ ఆఫీస్ ఉంది. మరి కవితా ప్రసాద్ గారు ఉంటారు, కలెక్టర్ గారు కూడా టచ్లో ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా ఏ కమిటీలు మీకు ఇష్టమో, ఎక్కడ మీరు పనిచేయాలని చెప్తే వాళ్ళందరూ కూడా ఉత్సాహవంతులైన యువకులేంటి, మహిళలేంటి, కవులేంటి, గాయకులేంటి అందరినీ కూడా అన్ని కమిటీల్లో కూడా వేయడం జరుగుతుంది. మనం అందరం కూడా కలిపి మనం పనిచేయకపోవడం ఎంత అవసరం. అదేవిధంగా ఈరోజు మన బుద్ధ ప్రసాద్ గారిని మరి భాష చైర్మన్గా, తెలుగు భాష చైర్మన్ వేయడం జరిగింది. అదేవిధంగా వేంపల్లి రాఘవన్ గారు కూడా మన జిల్లా తరఫున వారి మెంబర్గా వేయడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. వారు కూడా కవులు,
రచన చేసినటువంటి మహా తెలుగు పండితులు కాబట్టి ఇంకా ఎంతో మంది తెలుగు పండితులు, కవులు, గాయకులు, రచనలు చేసేటటువంటి వాళ్ళు, కళాకారులు, నటకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఎక్కడో తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే చాలా మంది మరి కళలు, కళాకారులు, నటకులు, వేషధారులు అందరూ చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నేను 2 సార్లు శ్రీకృష్ణదేవరాయలు ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది చంద్రగిరిలో. అప్పుడు కనీసం 1 కిలోమీటర్ వేషధారణ వేసిన వాళ్ళే ర్యాలీకి రావడం జరిగింది. అంత కవులు, కళాకారులందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఘంటసాల మహోత్సవాలు జరిగినప్పుడు వారు నాకు ఒక కోరిక కోరడం జరిగింది. ఘంటసాల దేవి గురించి మాకు కూడా కొంచెం టైం ఇచ్చి ఒక వేదిక ఇస్తే మేము కూడా చేసుకుంటామని చెప్పి తప్పనిసరిగా నేను మరి వీరి దృష్టికి తీసుకెళ్తానని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని కూడా చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మీకు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మీరు చూసుకుంటే బయట నుండి వచ్చిన వాళ్ళకు మనతో అందరితో కూడా సరిదిద్ది అన్ని కూడా సజావుగా సవ్యంగా చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా బాధ్యతగా మీరందరూ కూడా బాధ్యత తీసుకొని తప్పనిసరిగా మీరందరూ కూడా మరి ఈ మహాసభలో జయప్రదంగా ఉంచి ఈ తెలుగు మహాసభలో తిరుపతిలో జరిగినట్టు ఎక్కడా జరగలేదనే విధంగా దశ దిశగా మోగిపోయే విధంగా మీరందరూ కూడా చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ సభలు ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా ఇంకా పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాల్లో తెలుగు మంత్రులు, ఎందరో ప్రముఖులు ఇచ్చేస్తున్నారు. అగ్రశ్రేణి కవులు, కళాకారులు పాల్గొంటున్నారు. తెలుగు భాష పరిరక్షణకు, తెలుగు సంస్కృతి వ్యాప్తికి చేపట్టవలసిన ఎన్నో ముఖ్యాంశాలను ఈ సభలో చర్చిస్తారు. పలు ప్రధాన నిర్ణయాలు కూడా చర్చించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో తెలుగు జిల్లా రచయితల మహాసంఘం అని చెప్పనేసి ఆ రోజుల్లో మరి అది పెట్టడం జరిగింది. మా కీర్తిశేషులు మా నాన్నగారు రాజగోపాల్ గారు దానిలో ముఖ్య పాత్ర వహించి ఎంతో మంది కవులు ఆ రోజుల్లో కనీసం వారు రాసినటువంటి పుస్తకాలు కూడా వాళ్ళు ప్రచురణలు చేసుకోలేనటువంటి సమయంలో వాళ్ళందరూ కూడా పిలిపించి ఒక చోట చేసి సహకార సంఘం, కవుల సహకార సంఘం అని పెట్టి, చిత్తూరు జిల్లా రచయితల సహకార సంఘాన్ని పెట్టి వాళ్ళ రచనలందరూ కూడా ముద్రించి వాళ్ళందరూ కూడా పైకి తీసుకురావడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు అటువంటి ఏమి లేవు. అటువంటి మళ్ళీ కూడా పునరుద్ధరించి ఈరోజు అన్ని తెలిసినటువంటి మన వేపల్లి కాదర్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారికి అన్ని తెలుసు. వారు మళ్ళీ దీన్ని పునరుద్ధరించాలని చెప్పనేసి వారిని కోరుకుంటూ వారికి ఇచ్చినటువంటి ఈ పదవిని వారు సదావకాశంగా ఉపయోగించుకొని ఇవన్నీ కూడా చేయాలని చెప్పనేసి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ విరమిస్తున్నాను. ఈ సభలో ఎన్నో మంచి విషయాలు చెప్పారు. డాక్టర్ భద్రాచర్ గారు మాకు చాలా ఆత్మీయులు. అటుక పంచ సహస్రాలు కానీ ఇటు త్రిభాషా సహస్రాలు కానీ వారిని ఒక 2 నిమిషాల పాటు ప్రపంచ తెలుగు మహాసభని ఆశీర్వదించవలసిందిగా ఒక 2 నిమిషాలు కోరుతుంది. తల్లిని మించిన దేవత లేదు అని మనం ఇప్పటికి 2 రోజులు చెప్పుకుంటూనే ఉన్నాం. తల్లి పాల రుచి సుధా మధురత్వము, తల్లి పాల రుచి సుధా మధురత్వము, తేనె పట్టులోని తీయదనము, తల్లి తెలుగు వాస దాని పూజించుట శ్రీనివాస పాద సేవకాగే. శ్రీనివాసుడి పాదసేవ ఎంతో మన తల్లి భాషను సేవించడం కూడా అంతే. కాబట్టి సాధ్యమైనంత వరకు తల్లిపాలు చిన్నప్పుడు తాగిన వాడికి వాడు పెద్దయ్యాక రుచి తెలియకపోవచ్చు, కానీ తల్లిపాలు తాగిన వాడు మాత్రమే నిజమైన తెలుగు పండితులు అవుతారో నేను బాగా నమ్మాను. కోటపాలు తాగిన వాళ్ళంతా వెళ్ళిపోతారు ఎక్కువ మంది. అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ మమ్మల్ని పిలిచి మా ద్వారా భాష నేర్చుకుంటున్నారు కాబట్టి. ఇంకా సుధామధురత్వం, అమృతం. అమృతం తాగారో లేదో తెలియదు కానీ రోజు శ్రీనివాస కథామృతం తాగుతున్నారు కాబట్టి ఇది కూడా మహామధురం. అప్పుడే చెట్టు నుంచి పీకి పట్టుకొచ్చిన తేనె పట్టు నిలవ పెట్టకుండా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టిన ఏడాది తర్వాత వాడకుండా ఉన్న తాజా తేనె పట్టులో ఎంత తీయదనం ఉంటుందో మన తెలుగు భాష అటువంటిది. ఆ తీయదనంతో కూడా నా దృష్టిలో దాన్ని పూజించడం ఏమిటో
శ్రీనివాసుడి పాదసేవ కూడా అంతే. తిరుపతిలో చాలా కాలం తర్వాత జరుగుతుందని ఇప్పుడే అంటారు కదా మంత్రి గారు కూడా, మంత్రి గారు కూడా. కాబట్టి మనం చాలా శ్రద్ధాశక్తులతో ఈ కార్యక్రమంలో పాల్గొని మీరంతా కాసేపటి చిన్నప్పటి నుంచి అసహనం ప్రదర్శిస్తున్నా ఇప్పుడు కాస్త సహనంలోకి వచ్చారు కనుక ఈ కార్యక్రమం సంపూర్ణంగా దిగ్విజయం అవుతుంది. సందేహం లేకుండా దిగ్విజయం అవుతుంది. పండిత వాక్యం వృత్తమోగునే అంటారు. ఇటు మా సహస్రావధాని, మరి ఆ సహస్రావధాని ఏమంటారు మేడ్సాని మోహన్ గారు. ఓం నమో వెంకటేశాయ. ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో అత్యంత వైభవపేతంగా నిర్వహించబోతున్నటువంటి సందర్భంలో ఈ నాంది సూచకంగా ఇంత గొప్ప సభ జరిగింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుడు శ్రీనివాసుడు ఆ స్వామివారికి కూడా తెలుగు భాష అంటే చాలా ఇష్టమని అందరికీ తెలుసు. ఎందుకంటే మధురాతి మధురమైనటువంటి సామవేద సామగాన సప్తస్వర ప్రస్తారాలతో 32,000 సంకీర్తనలు అన్నమాచారాల చేత పాడించి ఆ తెలుగు భాష యొక్క మాధుర్యాన్ని శ్రీనివాసుడు ఆస్వాదించారు. కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఆ అనుభూతి తెచ్చుకోవడానికి భగవంతుడే ఈ సభను ఇక్కడ నిర్వహింపజేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. శృతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞాన సారములై యతి లోకాగమ వీధులై వివిధ మంత్రార్థములై నీతులై ఋతులై వెంకట శైల వల్లభరతి క్రీడా రహస్యములై నుతులై తరుణపాక అన్నమ వచో నొద్దక్రియలు చెదగు అని ఆనాడు అన్నమాచార్యుల వారు 32,000 సంకీర్తనలో ఆవిష్కరించినటువంటి మన తల్లి భాష, కవిత్రయ కవులు మహాభారతంతో ఆవిష్కరించినటువంటి మన తల్లి భాష, కలియుగ ప్రత్యక్షమైనటువంటి దేవదేవునికి తెలుగు భాషపై ఉన్నటువంటి మక్కువ మరొక అంశంలో కూడా నిరూపితమైంది. ఏ విధంగా అంటే దేశ భాషలందు తెలుగు లెస్సాన్ని చెప్పినటువంటి శ్రీకృష్ణ దేవరాయల వారి చేత ఆముక్తమైన కావ్యాన్ని రచింపజేసి అంకితం తీసుకున్నాడు. అటువంటి తెలుగు భాష బాలార్కాంశు విజృంభితాల శరత్ పద్మాక్ష పద్మాక్షమా నీళా చంబవతి ఈశ బలభి నీరేరు తది పాలామూల్య శరత్ మణిద్యుతి కనత్ పాదాబ్జ ఫాలాలంకార కచావని మకర దీర్యత్కుండలంచ ముఖ. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాబ్జముల నుండి కిరీటధారణ వరకు కూడా సమస్త అలంకార సంశోభితుడై కృష్ణదేవరాయ వారి భాష విన్నారు, అన్నమయ్య భాష విన్నారు. మళ్ళీ ఇప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలలో నేల 4 చెరగల నుండి ఇచ్చేస్తున్నటువంటి మహానుభావులు, కవులు, పండితులు వారి యొక్క మధురాతి మధురమైనటువంటి భాషలు ఈ సమ్మేళనంలో సభలో వినడానికి భగవంతుడు కుతూహలంగా ఉన్నాడు. కాబట్టి మళ్ళీ ఈ సభలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. మరి ఈ వైభవాన్ని మనం ఎప్పుడు తరతరాలుగా నెరవేర్చుకునే రీతిలో సేవలు అందించవలసిందిగా నేను అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంతకంటే నేను ప్రసంగించిన సంశయం కాదు, సోదరుడు పద్మాకర్ గారు ఆ భగవంతుడి యొక్క మహత్వాన్ని తత్వాన్ని మీకు అందరికీ అందిస్తున్నారు మధురాత్మ. కాబట్టి ఆ సభలో ఈ సభ కూడా జరగడం ఉన్నది, అది కూడా భగవత్ సంకల్పంగా మనం భావించాలి. శ్రీకృష్ణ దేవరాయ వారు అన్నసాని పెద్దలకని గండపెండాలని సత్కరించాలన్నాడు. ఇప్పుడు మహారాజునే గండపెండాలని వేశారు కౌలుకు. కానీ అమ్మగారు అరుణకుమారి గారు ఆ చరిత్ర మార్చారు. ఆమె ఒక మహారాణిగా 4 గండపెండాలను సత్కరించారు. అటువంటి మంత్రివర్యులు, పార్థసారథి గారు, పెద్దలంతా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎంతమంది పెద్దలు ఉన్నటువంటి సభలో రసజ్ఞుడు మీరు, కవితా ప్రసాద్ గారు కూడా గొప్ప అవధాని. ఈ సభలో ఒక అవధాని గారి ఆధ్వర్యంలో జరగడం కూడా మాకు ఎంతో గర్వకారణంగా నేను మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దకి ధన్యవాదాలు సమర్పిస్తూ ప్రస్తుతం. చూసారా వెంకటేశ్వర స్వామి, ఇది కాదు నా అసలు తెలుగు విందామని ప్రపంచ తెలుగు మహాసభలు ఏర్పాటు చేసుకొని సభాసేవ చేసుకుంటున్నారు రకరకాల సేవలతో పాటు. ఆ కొండ తెలుగు తోటలా ఉంటుంది. పచ్చ పచ్చని కొండ, పసిడి కాంతుల కొండ, ఆప్తుల హృదయాల కండదండ, సురలు తిరుగు కొండ, జరులు వారిడు కండ, పురుషోత్తముని కాళ్ళ పూల దండ, సర్వౌషధుల కొండ, ఉర్వించడు
చెడుకొండ నిధి అమృతములు నిండుకుండా శక్తిని చెడుకొండ మనందరికీ తిండి పెడుతుంది. భక్తిని చెడుకొండ ఎవరైనా కలగేస్తే డంబములు గుల్చు చండ ప్రచండ మొక్కిన నితలే వరణిచ్చు మోక్షకాండ నీదు చూపుల వెన్నెల నిధులు పండ ప్రణవస్మరామ నిజమ పరాగ సీమ సప్తగిరిధామ కలియుగ సార్వభౌమ. మానవులు పద్మాకర్ గారి చుట్టూ అమ్మపాల రుచులు ఉన్నారు. అమ్మ పాల రుచులు అక్షరాలుగా మారి పసి పెదాల మాతృభాషయ్యే. అమ్మ పాల రుచులు అక్షరాలుగా మారి పసి పెదాల మాతృభాషయ్యే. మాతృభాషపై మమతను మరచిన జాతి లేదు, ప్రగతి నీతి లేదు. ఈ సభకు నిశ్శబ్ద ప్రేక్షకులుగా ఉన్న నాయకత్వం వహిస్తూ మనందరినీ నడిపించడానికి తెలుగు మహాసభని తమ భుజస్కంధం మీద వేసుకున్న కలెక్టర్ గారి మాటలతో సభ వస్తుంది. తర్వాత వెంకటేశ్వర విలాసం ఆయన కోడలు ముందు వచ్చిందండి. వెంకటేశ్వర స్వామి కొడుకు బ్రహ్మదేవుడు భార్య సరస్వతి దేవి కాబట్టి ముందుగా కోడలు వచ్చి తన పనంతా చేసుకుని మామగారిని ఆహ్వానించబోతోంది. జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడు తమ సంభాషణతో ఈ సభకు భరతవాక్యం. అందరికీ నమస్కారం. తిరుపతిలో జరిగేటువంటి ప్రపంచ తెలుగు మహాసభని విజయవంతంగా చేసి మన తెలుగు భాషకి, ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు జాతికి ఎప్పుడు గుర్తుండే విధంగా ఈ సభని జరుపుకోవడానికి కావాల్సిన ఏర్పాటు చేయడానికి మేమంతా ముందున్నాము. ప్రతి ఒక్కరు సహాయం కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. అందరూ ఒకసారి జై తెలుగు అంటే జై జై తెలుగు అనండి. జై తెలుగు, జై తెలుగు, జై తెలుగు. విజయవంతం చేస్తాం. ప్రపంచ తెలుగు మహాసభల్ని విజయవంతం చేస్తాం. విజయవంతం